శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కానపు వన్డే సిరీస్ లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ ప్రతిక రావల్ దుమ్ము లేపుతుంది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ప్రతిక హాఫ్ సెంచరీతో మెరిసింది. రావల్ 91 బంతుల్లో 7 4లు 6 తో 78 పరుగులు చేసింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ క్రమంలో రావల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన బ్యాటర్ గా ప్రతిక రికార్డుకెక్కింది. 24 ఏళ్ల ప్రతిక రావల్ తన వన్డే ఆరంగేట్రం నుంచి అదరగొడుతుంది. ఈ క్రమంలో కేవలం 8 మ్యాచ్ల్లోనే ప్రతిక 500 పరుగుల మార్కును అందుకుంది. ఇంతకు ముందు రికార్డ్ ఇంగ్లాండ్ మహిళల జట్టు మాజీ ప్లేయర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. 9 ఇన్నింగ్స్లలో ఆమె ఈ ఫీట్ ను సాధించింది. తాజా మ్యాచ్ తో ఎడ్వర్డ్స్ ఆల్ టైమ్ రికార్డును రావల్ బ్రేక్ చేసింది. మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన ప్లేయర్స్ వీరే. ప్రతిక రావల్ 8 ఇన్నింగ్స్లు, చార్లెట్ ఎడ్వర్డ్స్ 9 ఇన్నింగ్స్లు, నికోల్ బోల్టన్ 11 ఇన్నింగ్స్లు, బెలిండా క్లార్క్ 12 ఇన్నింగ్స్లు, వెండీ వాట్సన్ 12 ఇన్నింగ్స్లు. ఇక ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై 15 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 277 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా అమ్మాయిలు 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఓ దశలో సునాయాసంగా గెలుపు కనిపించిన సౌత్ ఆఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ రాణా దెబ్బతీసింది. రాణా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది.